స్వామి స్వామి బాగుంది దేంకడు ఆడ రెండు చోట్ల తీసుకో కడప జిల్లా కడప నడిబొడ్డున వెలిసిన అవధూతేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు 48వ ఆరాధనోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆరాధనోత్సవాలకు అన్ని ఏర్పాట్లు వేల మందికి మనకి భోజన వసతులు అయితేనేమి, సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి, స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ఊరేగింపు అయితేనేమి ఏర్పాటు చేశాం. మనం భగవంతుని కోరితే కోరికలు మరి ఆ భగవంతుడు తీర్చారో లేదో తెలియదు, కానీ అవధూతేంద్ర స్వామికి ఒక మహిమాన్వితుడు మహిమల ప్రజలకి ప్రత్యక్షంగా చూపించిన మహోన్నతుడు అవధూతేంద్ర స్వామి. మరి ఆయనను ఈ నేలలో ఈ ఏరియాలో నడయాడిన అవధూతేంద్ర స్వామికి ఇక్కడ జ్ఞానమందిరం నిర్మించడం, మరి ఉగాది అయిపోయిన మరుసటి దినం కాక మరుసటి దినం ఆయన ఆరాధనోత్సవాన్ని ఘనంగా మహోత్సవంగా జరుపుతూ ఉన్నాం. ఈ 48వ ఆరాధన మహోత్సవానికి ఈ కమిటీ మెంబర్లు అయితేనేమి, కడప నగర ప్రజలందరూ కూడా స్వామివారి ఆరాధనోత్సవానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి అవధూతేంద్ర స్వామి మహిమలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు యావత్ ఆంధ్రప్రదేశ్తో కాకుండా కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి, ఇట్లా మహారాష్ట్ర నుంచి కూడా ఆయన మహిమలు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు ఈ ఆరాధనోత్సవాలు రావడం, వాళ్ళ అనుభవాలు స్వామితో పంచుకున్న అనుభవాలు మాకు చెప్తూ ఉంటే మనసు పులకరించిపోతూ ఉంది. నిజంగా ఇటువంటి మహిమానితిని మేము చూడలేకపోయాం. మరి ఆయన మహిమలను జ్ఞాపక గుర్తులుగా రాబోయే తరాలకు పరిచయం చేసే విధంగా ఈ ఘనంగా ఏర్పాటు చేసేదానికి నాకు అవకాశం కల్పించినటువంటి అవధూతేంద్ర స్వామికి ఎప్పుడూ రుణపడి ఆయన పాదాలు సేవ చేసుకునేదానికి రుణపడి ఉన్నాం. ఈ గుడికి నన్ను అధ్యక్షునిగా చేయడం, ఇటువంటి ఘనంగా ఏర్పాటు చేసేదానికి అవకాశం కల్పించిన ఆయనకు నేను ఎప్పుడు కూడా ధన్యవాదాలు ఆయనకు కోరుకుంటా ఉన్నా. అందరూ కూడా నమ్మకం ముఖ్యం. ప్రతిదీ ఏదైనా సరే ఒక వస్తువును కానీ, ఒక దేవుని కానీ, ఒక అవధూతను కానీ ఒక నమ్మకం అనేది పెట్టుకోవాలా. ఆ నమ్మకము మీద జరిగిన మహిమలే ఆయన పూర్వ పరాంతము మహిమలు. ఇదంతా కూడా ప్రతి ఒక్క వ్యాపారంలో కానీ, ప్రతి ఒక్క జీవన విధానంలో కానీ ఒక అన్నిటిలో కూడా ఆయన తలుచుకుంటే నెరవేరాయని వేల మంది లక్షల మంది చెప్తా ఉన్నారు. అందరూ కూడా ఆయనను
ఆయనను మనం దర్శించుకొని ఆయన కృపకు పాత్రలను కోరుతా ఉన్నాం. జై అవధూతేంద్ర స్వామి.